ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. కుక్కర్లో చేస్తున్నానండి. ఇవి స్పైసెస్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను, స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. కొబ్బరి పాలతో వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి లడ్డీ స్పైసెస్ అన్నీ తీసుకొని లైట్గా టొమాటోస్ తీసుకొని చికెన్లో కూడా ఇలా కొబ్బరి పాలు వేసుకొని చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ టైం ఉండదు. మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్కి కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ చేసుకొని నైట్కి కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ బిర్యానీ కొబ్బరి మిల్క్ వేస్తున్నాం కదా, అందుకని. కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. ఒక కొబ్బరికాయ పాలండి. ఇవి సరిపోద్ది కరెక్ట్గా నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ మిల్క్ సరిపోతాయి. కొంచెం లైట్గా గిన్నె కడుక్కొని వేసుకుంటున్నాను. రైస్ వాటరు ఇంకొంచెం వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకొని మూత పెట్టుకున్నాం. కుక్కర్కి మరిగిపోతున్నాయండి. ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నాం కదా, వాటర్ మరిగిపోతున్నాయి. రైస్ వేసేసుకున్నాం. నార్మల్ రైస్ తీసుకున్నాను నేను, బాస్మతి రైస్ తీసుకోలేదు. నార్మల్ రైస్ అయితే బాగుంటుంది. దీనికి చాలా టేస్ట్ ఉంటుందండి. మనం కొబ్బరి పాలు వేసాం కదా, కొబ్బరి పాలు వల్ల టేస్ట్ వస్తుంది బిర్యానీకి. 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఆ కొబ్బరికాయకి 4 గ్లాసెస్ రైస్ వచ్చేలా, వాటర్ వచ్చేలా చూసుకొని, వాటర్ కలుపుకుంటూ మిల్క్ వచ్చేలా చూసుకొని, వాటర్ కలుపుకుంటూ ఆ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోద్దండి 3 విజిల్స్ వచ్చేసరికి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత సిలిండర్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం ఎలా వచ్చిందో. సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. మనం కోకోనట్ మిల్క్ వేసాం కదా, పొడి పొడిగా రైస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఎంత బాగా వచ్చిందో అంతే టేస్ట్గా ఉంటుంది. రైతాతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. నేను స్పైసెస్ ఏమీ ఎక్కువ వేయలేదు, లైట్గా వేసాను. ఎగ్స్ వేసాం కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఇది ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.